హలో అండి, శ్రోతలకు నమస్కారం. ఎర్ర సముద్రం నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఆ రోజు భూపతిరావు అంతగా ఆలోచించలేదు, కానీ మెమొరీలో అపరిచితుడు అతని మాటలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ తర్వాత మరి కొన్నాళ్లకు క్రమంగా పొక్కుతున్న కొన్ని నీలి వార్తలు తొలిసారిగా ఆలోచింపజేశాయి. నిప్పు రాజుకుంటే ఆపటం ఎవరి తరం కాదు. ముఖ్యంగా కార్మిక వర్గంలో నిప్పు రాజుకుంటే అది దావానలంగా అంతకంతకు వ్యాపించుకుంటూ వెళుతుంది తప్ప చల్లారిపోవటం అంత తేలికైన విషయం కాదు. వాటి తాలూకు ఆలోచనల మీద తీసుకున్న నిర్ణయమే ఈనాటి మీటింగ్. మనం ఎప్పుడో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మన సిబ్బందికి క్వార్టర్స్ కట్టించాలని, హెల్త్ కండిషన్స్ మరింత మెరుగుపరచాలని, లాభాల్లో వాటా ఇవ్వాలని. ఈ విషయం మన సిబ్బందికి తెలుసు. మరి ఇంకే కారణం చూసి ఆందోళనకు దిగుతారో నాకు అర్థం కావటం లేదు. అయినా మన కంపెనీల్లో పనిచేసే సిబ్బందిలో ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏ కోసాన చిన్న అసంతృప్తిని కూడా మనం గమనించలేదు, ఒక డైరెక్టర్ అన్నాడు. కార్మికుల్లో అసంతృప్తి కలిగితే దాన్ని వ్యక్తపరచడానికి బస్సుల్ని తగలెట్టారు మన వాళ్ళు. ఘోరాలు చేయరు, హర్తాళ్ళు చేయరు, ఆ పేరుతో పని ఎగ్గొట్టరు. జపాన్, కొరియా దేశాల కార్మికుల్లో తమ అసంతృప్తిని బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకోవడం ద్వారానే వ్యక్తపరిచే ఆరోగ్యకరమైన పద్ధతి అలవర్చుకున్న గొప్ప సిబ్బంది మన దగ్గర ఉంది. మరెందుకు మనం భయపడాలి అని మరో డైరెక్టర్ అన్నాడు. అంతా వింటూనే ఆలోచిస్తున్నాడు భూపతిరావు. సరిగ్గా ఇదే సమయంలో సత్యరాజ్ అసహనంతో చిందులు వేస్తున్నాడు. అర్ధాంతరంగా రవి ఎందుకు ఫోన్ డిస్కనెక్ట్ చేశాడో అతనికి అర్థం కాలేదు. జపాన్, కొరియా, లైవాన్ దేశాల్లో కార్మిక వర్గంలో పెళ్లిబికే అసంతృప్తిని సమ్మె ద్వారానో, హర్తాగ్ ద్వారానో, హింస సత్యాగ్రహం ద్వారానే వ్యక్తపరిచారు. మేనేజ్మెంట్ తమ డిమాండ్స్ తీర్చకపోతే దానికి గడువు పెడతారు. ఆ గడువులోపు తమ డిమాండ్స్ని అంగీకరించకపోతే ఆ మరుసటి రోజు నుంచి బ్లాక్ బ్యాడ్జెస్ తమ యూనిఫామ్స్ మీద పెట్టుకుని డ్యూటీకి హాజరవుతారు. కొన్ని రోజులు అలా చేసినా డిమాండ్స్ పరిష్కరించబడకపోతే పాజిటివ్స్ ప్రారంభిస్తారు. అంటే మామూలు వర్కింగ్ అవర్స్ 8 గంటలు అనుకుంటే పాజిటివ్ స్ట్రైక్ ప్రారంభమైన ఆ రోజు మంచి రోజుకు 9 గంటలు పనిచేస్తారు. పాజిటివ్ స్ట్రైక్ ప్రారంభమైన రోజు నుంచి రోజుకు 9 గంటలు పనిచేస్తారు. రోజుకు గంట చొప్పున సిబ్బంది తమంతా తామే ఎక్కువ గంటలు వర్క్ చేయటం ప్రారంభిస్తారు. దాంతో మేనేజ్మెంట్ గిల్టీగా ఫీల్ అయి తమ సిబ్బంది డిమాండ్స్ పరిష్కరించడానికి ముందుకొస్తుంది. ప్రపంచ దేశాల కార్మికులకు, యజమానులకు అంతుపట్టని దేశభక్తి ఈ 3 దేశాల కార్మికుల్లో ఉంది. మన దేశంలో లాగా ఆటోల్ని, బస్సుల్ని, రైళ్లను ధ్వంసం చేసుకోరు. దేశ సంపదను ఉబుడిద పాలు చేయరు. గంటన్నర పాటు బోర్డు రూమ్లో తర్జన భర్జన జరిగాక ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భూపతిరావు సీట్లోంచి లేచాడు. చైర్మన్ తన అభిప్రాయాలు ఏమిటో వెలిబుచ్చకుండానే బయలుదేరేందుకు సిద్ధం కావడం 8 మంది డైరెక్టర్స్లో ఒకరికి మాత్రం అసంతృప్తిని మిగిల్చింది. అతనే ప్రముఖ పారిశ్రామికవేత్త భాగ్యరాజ్ అనుంగు సహచరుడు. ఆ 8వ డైరెక్టర్ ఎవరన్నది నిర్దిష్టంగా తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం భూపతిరావు ఉన్నాడు. అందుకే తన నిర్ణయాలేమీ వెలిబుచ్చలేదు భూపతిరావు. ఓ పెద్ద పథకం ద్వారా చాప కింద నీరులా భాగ్యరాజ్ మనిషి నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లోకి ప్రవేశపెట్టబడ్డాడు. భూపతిరావు అందరి వైపు ఓసారి చూసి ఇక వస్తానన్నట్లు తల పంకించి వడివడిగా బయటకు నడిచాడు. బోర్డు రూమ్ బయట తండ్రి కోసం ఎదురు చూస్తున్న దినేష్ మౌనంగా ఆయన్ని అనుసరించాడు. తండ్రి ఏం చెప్తాడో, ఏం చేయమంటాడో అని తండ్రి వైపే చూస్తూ ఆయన వెనుకే నడుస్తున్నాడు నెమ్మదిగా. భూపతిరావు కారు దగ్గర ఓ క్షణం ఆగాడు. తల తిప్పకుండానే బోర్డులోని రహస్యాలు ఎలా బయటకు పాకుతున్నాయి? ఆ 8వ డైరెక్టర్ ఎవరు? నాకు సాధ్యమైన తొందరలో తెలియాలి అంటూనే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆయన. ఉదయం 6 గంటలకు వస్తుంది. యూనివర్సిటీ హాస్టల్ గదుల్లోకి ఇంకా నులివెచ్చని ఉదయకిరణాలు జరబడలేదు. రూమ్ నెంబర్ 116లో పడుకున్న 3 యువకులు మాత్రం కాస్త కదిలారు. 3 ఇనుప మంచాలు ఓ సర్కిరుమన్నాయి. ఆ 3కి మాత్రం ఉదయం 6 గంటలకే లేవటం, జాగింగ్ చేయటం చేస్తూ ఆ రోజు ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకోవటం అలవాటు. ఓ బ్లాంకెట్ ఒకంత పక్కకు తప్పుకుంది. మరికొద్ది క్షణాలు తేడాతో మిగతా 2 బ్లాంకెట్స్ కాస్తంత పక్కకు తప్పుకున్నాయి. మరికొద్ది క్షణాలకి ఆ 3 లేచి మంచాల మీదే చలి మూలంగా ముడుచుకు కూర్చున్నారు. 3 కళ్ళు నిలుముకుంటూ తలలు పైకెత్తుతుండగానే ఓ కిటికీ రెక్క విసురుగా తెరుచుకుని అందులోంచి డైలీ పేపర్ దూకుడుగా వచ్చి 2 మంచాలకు మధ్యగా పడింది. ముందుగా రాజు ఆ పేపర్ అందుకున్నాడు. ఓసారి పేపర్ అంతా క్రింద నుంచి పై వరకు చూసి
ఓ చోట ఆగిపోయి ఆశ్చర్యంగా చూశాడు. అతని కళ్ళల్లో అదో రకమైన మెరుపు క్షణం పాటు తళుక్కుమని మాయమైంది. రాయల్ భూటాన్ లాటరీ గెలుచుకున్న అదృష్టవంతుడు అని ఓ న్యూస్ టైటిల్ పైకి చదివి మిగతా న్యూస్ తనలో తానే వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోయాడు. ఓ నిమిషంలోనే ఆ వార్తను 4 సార్లు చదివేసి పేపర్ పక్కనే ఉన్న సుబ్బారావుకి ఇచ్చాడు. సుబ్బారావు మరోసారి కళ్ళు నిలుముకొని పేపర్ని కింద నుంచి పైకి ఓసారి చూస్తూ ఓ న్యూస్ దగ్గర ఆగిపోయాడు. అప్పటికప్పుడే అతని మోములో విషాద ఛాయలు కనిపించాయి. కన్న కూతురు పెళ్లి చేయలేకే ఆత్మహత్యలు అన్న వార్తను పైకే చదివి ఓసారి నిస్పృహగా తల విదిలించి మిగతా న్యూస్ పూర్తిగా చూసి పేపర్ పక్కనే ఉన్న నాగ్కి అందించాడు. నాగ్ పేపర్ తీసుకుని ఓసారి పేపర్ అంతా తిరగవేశాడు. అతడి చూపులు నిర్దిష్టంగా ఓ చోట ఎక్కడా ఆగిపోలేదు. 2 నిమిషాలకి పేపర్ మడుస్తూ అన్నాడు, మింట్ కాంపౌండ్ వెనుక 3 అమ్మాయిల అదృశ్యం, సమ్మె తీవ్రం, మరో 4 బస్సులు దగ్ధం అని పైకే 2 వార్తల హెడ్డింగ్స్ చదివేసి ఆవేశంగా ఓ శ్వాస తీసుకున్నాడు. అంతలో తలుపు బాదుతున్న చప్పుడు వినిపించి నాగ్ చెంగున మంచం మించి దూకి గడియ తీశాడు. ఎదురుగా క్రాంతి చిరునవ్వుతో ముగ్గురిని కలిగిస్తూ రూమ్లోకి వచ్చి నాగ్ మంచం మీదున్న పేపర్ని చేతిలోకి తీసుకుని దాన్నే చూస్తూ ఓ చోట ఆగిపోయాడు. అరెక్ కాంట్రాక్ట్ వడియార్కే సొంతం అన్న వార్త పైకే చదివి చటుక్కున పేపర్ని అడ్డంగా చింపేశాడు. క్రాంతి ఆవేశానికి రాజు, సుబ్బారావు ఒకంత ఆశ్చర్యపోతే నాగ్ మెల్లగా నవ్వుకున్నాడు. అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దంలో నలుగురు ఆలోచిస్తుండిపోయారు. ముందుగా తేరుకున్న క్రాంతి అన్నాడు ఆవేశంగా, చూసారా దొంగ కొడుకులు, లంచాలు ఎన్ని లంచాలు తిని ఎక్సైజ్ అధికారులు మినిస్టర్ అరక్ కాంట్రాక్టు మరలా వడియార్కే ఇచ్చారు. ఆ అరక్ కాంట్రాక్టు వెనుక దొంగసారా వరదలా ప్రవహింపజేస్తాడు. సామాన్యుల రక్తాన్ని కోట్ల రూపాయల రూపంలో దిగమింగేస్తాడు. వాడిని నరికిపారేయాలి. క్రాంతి పళ్ళు పటపటా కొరుకుతూనే ఉన్నాడు. మాట్లాడడం పూర్తయినా నాగ్ ఓసారి క్రాంతి వైపు చూసి ప్రశాంతంగా అన్నాడు, ఆవేశమే జాతికి పట్టుకున్న అన్ని జబ్బులకి మందు కాదు. నరకటమే దోపిడీకి పరిష్కారం అయితే దోపిడీకి నీకన్నా ఎక్కువ చేతులే ఉంటాయి. ఆ చేతుల్లో డబ్బు, బలం, అధికారపు అండ, చట్టాన్ని అనుశాసించగల ధైర్యం, కోర్టుల్ని మభ్యపెట్టగల తెగువ ఉంటాయి. అన్నిటికీ మించి వాళ్ళని నువ్వు అనాల్సింది దొంగ కొడుకులు అని కాదు, దొంగలు. స్త్రీ ఒక శ్వాసను భూమి మీదకు తెచ్చే ప్రయత్నంలో ఆ శ్వాస దుర్గంధ భూయిష్టం కాకూడదని కోరుకుంటుంది. వాడు అంటించుకున్న దుర్గంధాన్ని వాడికి జన్మనిచ్చిన తల్లిని నిందించడానికి వాడుకోవద్దు. జన్మనిచ్చిన తల్లిని, బతకనిచ్చే మాతృభూమిని తిట్టడం ఎంత మంచి కోరుకునే వాడికైనా తగని పని. నాగ్ మాటలు స్పష్టంగా ఉన్నాయి. వాడు అమ్మే కల్తీ సారా వల్ల 100 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాడిని నరకటంలో తప్పేముంది? కాస్త గట్టిగానే అడిగాడు రాజు నాగ్ వైపు చూస్తూ. ఏదో ఒకవైపు వాదనకు దిగే బాపతు నువ్వు. సబ్జెక్ట్ లోతు తెలిసి వాదించేవాడివి కాదు రాజు నువ్వు. 10 నిమిషాల క్రితమే నువ్వు పేపర్ తీసి చదివిన తొలి వార్త ఏమిటి? రాయల్ భూటాన్ లాటరీ తగిలిన అదృష్టవంతుని గురించి. అవునా? దేశాన్ని, వ్యవస్థను, విద్యా విధానాన్ని సర్వనాశనం చేస్తున్న వార్తలే ఈ చింపిన పేపర్లో ఎక్కువ ఉన్నాయి. అవేమీ నీ దృష్టిని ఆకర్షించలేదు. ఈజీ మనీ, లక్ష్మీ కటాక్షం గురించి చదివావు. నీకు చెడును తిట్టే హక్కు ఎక్కడుంది? నాగ్ మాటలు సూటిగా ఉన్నాయి. లాటరీ తగిలిన అదృష్టవంతుడి గురించి చదివానని నువ్వే అన్నావు. అదృష్టవంతుడు చెడ్డవాడలు అవుతాడు? రాజు సీరియస్గానే అడిగాడు. అదృష్టవంతుడు చెడ్డవాడు కాకపోవచ్చు, అవకాశవాది మాత్రం అవుతాడు. శ్రమించకుండానే లక్షల రూపాయలు కావాలి. అది నీ కష్టార్జితం అవుతుందా? ఆర్థికంగా వెనుకబడ్డ భూటాన్కి నా వంతు సహాయం అందిస్తున్నాను. కాదంటావా? ఉక్రోషంగా అన్నాడు రాజు. నిజంగా నీకు ఆ ఉద్దేశమే ఉందా? ఓ లాటరీ తగులుతుందనే ఆశే లేకపోతే కావాలని సహాయం చేయగలవా? ఈ దేశంలో లాటరీ టికెట్లు కొనే ఖర్చు పెడుతున్నారా? ఆత్మవంచన వద్దు. బీ ఫ్రాంక్. మనవి నిర్ణయాలు కావు, తీర్మానాలు కావు. చెప్పు, ఆ ఉద్దేశమేనా? నాగ్ మాటలు అంతకంతకు పదునెక్కుతున్నాయి. రాజు మాట్లాడలేకపోయాడు. మన క్షేమం కోసం, మన దేశ క్షేమం కోసం ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని చెప్తే లంచాలు అడిగే నికృష్టలం. ఏదో ఒక ఆశ చూపితే తప్ప జేబులో డబ్బులు తీయని స్వార్థపరులం. లాటరీ టికెట్లు కొనేవారు ఎనాడన్నా రెడ్ క్రాస్ సొసైటీకి ₹1 ఇచ్చుంటారంటావా? అంతెందుకు, నీ జబ్బు తగ్గాక మిగిలిపోయిన ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఏనాడన్నా పరిగెట్టుకొని వెళ్ళి డ్రగ్ బ్యాంక్లో వేశావా? నీకన్నా క్రాంతి నయం. ప్రాక్టికాలిటీకి అందకపోయినా కనీసం చెడు పట్ల
ఆవేశపడ్డాడు. విసురుగా అంటూ లేచి పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు. సుబ్బారావుకి ఈ సంభాషణ అంతగా రుచించలేదు. ఇబ్బందిగా ముఖం పెట్టాడు. అంతలో దూరంగా ఓ పులికేక వినిపించి ఉలిక్కిపడ్డారు నలుగురు. అప్పటికే బయటకు దూకపోయిన క్రాంతిని చటుక్కున్న భుజం పట్టుకొని ఆపాడు నాగు. కేకకి మధ్య దూరం తగ్గుతూ అంతకంతకు ఆ కేక మరింత పెద్దగా వినిస్తూ దగ్గరవుతోంది. జరగబోతున్న ప్రళయాన్ని పసిగట్టగలిగాడు నాగ్. కరెక్ట్గా నెల క్రితం నాన్నగారి దగ్గరకు అర్ధరాత్రి వచ్చిన ఆగంతకుడు ఎవరు? ఇది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ 8వ డైరెక్టర్ భాగ్యరాజ్ మనిషి అతనెవరు? ఇది కూడా వెంటనే తెలుసుకోవాల్సిన విషయం స్థిరంగా అంటూ పచారు చేస్తున్నాడు దినేష్. భారతదేశపు ప్రపంచపు నిశీధి చక్రవర్తుల గురించి పేర్లు సంఘటనలతో యథాతథంగా రాయటం సాహసమే అయినా పాఠక ప్రయోజనం కోసం తెగించాను. మనం నిత్యం కట్టుకునే మిల్లు వస్త్రాల తయారీ మార్కెటింగ్ వెనుక నియాన్ లైట్ల కాంతిలో వెలిగే కటిక చీకటి ప్రపంచం ఒకటి ఉంది. అలాగే ప్రతి వ్యాపారం వెనుక ఓ భయానక చీకటి ప్రపంచం ఉంటుంది. భారతదేశపు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ చట్టపు లొసుగులతో రాజకీయ నాయకులైన ఎందరో ప్రమాదకరమైన వ్యక్తులు ఏమీ తెలియని వైట్ కాలర్ జెంటిల్మెన్స్లా మన పక్కనే ఎయిర్ బస్సుల్లో బోయింగ్స్లో ప్రయాణిస్తూ ఉంటారు. వారి కోటి జేబుల్లో డైనమిట్స్ ఉండవు. ఎందుకంటే వారే డైనమిట్స్ కనుక. వాళ్ళ పెట్టుబడి కేవలం కేక్టిక్స్ మార్జిన్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్లో వీళ్ళు ప్రొఫెసర్స్. సగటు మానవుని బలహీనతలతో ఆశలతో స్వార్థంతో వీళ్ళు ఆడుకుంటారు. బాబాల ముసుగులో మన దేశ రక్షణ రహస్యాలను అమ్మి వెధవల ముందు మోకరిల్లుతాం. రుద్రాక్షమాల వెనుక వాడు జరిపే భోగలాలసను సాక్ష్యాలతో చూపించినా మనం నమ్మం. మన దేశాన్ని దోచుకోవటానికి వచ్చానని ఓ విదేశీయుడు పబ్లిక్గా చెప్పినా ఉలిక్కిపడం సరికదా. నాకు 1,00,000 ఇచ్చి నీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పే దేశభక్తులు. అసలు మన ఫిలాసఫీలో నాది, నేను, నా యొక్క, మాది, మేము, మా యొక్క అనే పదాలకు విలువ ఎక్కువ. నా తల్లి, నా దేశం, మనం, మన దేశం అనే పదాలు ఎప్పుడూ ఉచ్చరించి కూడా ఉండం. రాజకీయ పార్టీలు, యూనియన్ లీడర్సు, మేనేజ్మెంట్సు, ఆర్థిక సంస్థలు ఆడుకునే చదరంగంలో దేశభక్తి అంటే ఏమిటో తెలియని సామాన్య జనం, కార్మిక వర్గం జీవం ఉన్న వెన్నెముక వ్యక్తిత్వం లేని పావులు. ఒక్క జపాన్ దేశస్థుని దేశభక్తి ముందు లక్షల మంది భారతీయులకైనా కనీసం నిలబడ్డానికి కూడా అర్హత లేదు. ప్రమాదకరమైన ఈ అంశం మీద నవల రాసే ముందు నేను సేకరించిన వివరాలు, ఇంటర్వ్యూలు, హోటల్తో ఒక్క పెట్టే నిలబడిపోయింది. వాటిని అన్నింటినీ రాస్తూ పోవాలంటే ఈ ఎర్ర సముద్రం సీరియల్కి అంతం ఉండదు. అందుకే ముఖ్యమైన విషయాలే తీసుకుంటూ వెళుతున్నాను. ఏప్రిల్ 1986 రెండవ వారంలో ఓ నవల పరిశోధన నిమిత్తం బొంబాయి వెళ్ళాను. బొంబాయి చర్చిగేట్ దగ్గర ఉన్న ఓ చిన్న హోటల్లో దిగి నా సరంజామా సిద్ధం చేసుకుని ఓ ఫేమస్ జాకీని ఇంటర్వ్యూ చేసేందుకు బయలుదేరబోతుండగా పెద్ద గొడవ గందరగోళం వినిపించింది. ఏమిటబ్బా అని కిటికీ దగ్గరకు నడిచి బయటకు తొంగి చూశాను. హోటల్ కాస్త దూరంలో చిన్న బ్రిడ్జి మీద ఓ 10,000 మంది దాకా కార్మికులు గుమిగూడి ఉన్నారు. ఏం జరగబోతుందని ఆసక్తిగా చూస్తుండగానే ఓ ఫియట్ కార్ వచ్చి ఆగింది అక్కడ. ఆ కార్ని చూసి భక్తిగా వినయంగా పక్కకు తప్పుకుని నిలబడ్డాగా 10,000 మంది. ఆ కారులోంచి ఓ వ్యక్తి దిగాడు. అంతే. జిందాబాద్ కార్మిక ఐక్యత, జిందాబాద్, ముర్దాబాద్, డౌన్ డౌన్ మేనేజ్మెంట్స్ అంటూ అక్కడ గుమిగూడిన వారు గొంతులు చించుకొని అరుస్తుండగానే మరో 10,000 మంది పోగైపోయి అదో పెద్ద జనప్రవాహం అయిపోయింది. చూస్తుండగానే ఆ వ్యక్తి ఓసారి చెయ్యెత్తాడు. అమరీక్షణం శ్మశాన నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది. శ్వాసైనా పీల్చుతున్నారా లేదా అన్నంతగా అలుముకున్న నిశ్శబ్దంలో ఓసారి గొంతు సవరించుకున్నాడు అతను. ఆ జనప్రవాహపు తలలు మొత్తం వినయంగా ముందుకు వంగాయి. వారి కళల్లో ఓ యేసుక్రీస్తుని చూస్తున్న భక్తి పారవస్యం, ఓ లెనిన్ని, స్టాలిన్ని చూస్తున్న సమతాభావం, తమ కష్టాన్ని బాపటానికి వచ్చిన భగవంతుడిని చూస్తున్న అలౌకిక ఆనందం, పారవస్యం కనిపిస్తున్నాయి. అతను ప్రసంగించడం మొదలెట్టాడు. అతను ఏం మాట్లాడుతున్నాడు విందామన్న ఆసక్తితో కెమెరా తీసుకొని రూమ్కి తాళం వేసి హోటల్ బయటకు వచ్చేసరికి ఫియట్ కార్ సర్వన చర్చ్ గేట్ స్టేషన్ వైపు సాగిపోతుండటం, అంతకుముందు మోగిన జనం తాలూకు ఆనవాళ్ళు ఏమీ అక్కడ దొరకపోవటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని అడిగాను. ఎవరతను? కొద్ది క్షణాల్లో అన్ని వేల మందిని పోగు చేయగల శక్తి, గ్లామర్
ఎలా వచ్చాయి? అతను ఏదైనా సినిమా హీరోనా, బాబానా, రాజకీయ నాయకుడా అని. అతను ఒకసారి నవ్వి, అదేమీ కాదు, అతని పేరు దత్తా సామంత్, బొంబాయి కార్మిక సామ్రాజ్యపు చక్రవర్తి. సజీవమైన ఈ బొంబాయి నగరాన్ని ఒక్క రోజులో ఫ్రీజ్ చేయగల సమర్థుడు. జనసమర్థమైన బొంబాయి మహానగరపు రహదారుని నిమిషంలో నిర్మానుష్యం చేయగల మహాప్రమాదకరమైన వ్యక్తి. అతని వెనుక లక్షల నిప్పుల పిడికిళ్ళున్నాయి. ఆ పిడికిళ్లలో ఈ నగరాన్ని, రాష్ట్రాన్ని, ఆఖరకు దేశాన్నే బూడిద చేయగల శక్తి, ఆవేశం ఉన్నాయి. ఆ లక్షణ పిడికిళ్ళు ఆ వ్యక్తి గొంతుకకి ట్యూన్ చేయబడ్డాయి అన్నాడు ముఖంలో కాస్తంత అసహ్యాన్ని ప్రదర్శిస్తూ. ఇప్పుడు అతడేం చెప్పాడు? ఆ మీటింగ్ అంతలోనే ఎలా పూర్తయింది అని అడిగాను మరలా. మరోసారి వేదాంతిలా నవ్వి, అతను ఏం చేయబోతున్నాడో అతను అక్కడికే తెలుసు. కానీ అతను ఏం మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు. అదే అతని ప్రత్యేకత. అతని మాటల్లో అవతల వారిని ఆలోచింపజేసే విచక్షణ ఏమాత్రం గోచరించదు. పైగా అది అతనికి అంత మంచిది కూడా కాదు. అతని మాటల్లో ఉండే శక్తి అవతల వారిని రెచ్చగొడుతుంది, ఆవేశపడేలా చేస్తుంది. వారి పిడికిళ్ళు, వారి గంటాల జోరు, హోరు నరాల ఒరిపిడిని ఉధృతం చేస్తుంది. మీ పేద బతుకులకు న్యాయం చేకూర్చుతాను, మీ కష్టాన్ని కడతీర్చుతాను అన్న సానుభూతి భావం కూడా అతని కంఠంలో ప్రతిధ్వనిస్తుంది. స్టూపిడ్ బర్స్టర్ అంటూ మరాఠీలో ఓ నిమిషం ఆపకుండా తిట్టి, తన తిట్లవరన్నా విన్నారా అని భయంగా ఓసారి చుట్టుపక్కల చూసి హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆనాడు నేను బొంబాయిలో చూసిన పై సంఘటనే ఈ సీరియల్కి ఇన్స్పిరేషన్. ఈ నవలలో వచ్చే ప్రతి సంఘటన వాస్తవ రూపంలో జరుగుతున్నదే. ఈ నవలలో 90% పాత్రలు కూడా వాస్తవంలో ఇప్పుడు ఉన్న వ్యక్తుల నుంచి పుట్టినవే. ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, కార్మిక ప్రపంచపు కరాళ సత్యమే ఈ నవల. అర్థం లేని ఆవేశ స్వార్థాల్లోంచి ప్రవహించిన రక్తపు నదుల సంగమమే ఈ ఎర్ర సముద్రం. నేనంటే పడని వారు ఇప్పుడు ఎంతమందో. వారిలో ఓ ఒక్కరు పుణ్యం కట్టుకున్న విపరీత పరిణామాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిణామాల్లో నా ప్రాణం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంటుందని నాకు తెలుసు. తెలిసే సాహసం చేస్తున్న నన్ను రక్షించగలవారు నా శత్రువులే. ఎలాగంటే నేను ఎవరిని ఉద్దేశించి రాస్తున్నానో వారికి తెలియపరచకుండా గతంలో అతనికి వ్యతిరేకంగా అతని చీకటి జీవితపు ప్రపంచపు అంచుల్ని తాకిన ఎందరో అరేబియా సముద్రపు అలలకు కొట్టుకొచ్చి ఒడ్డున పడ్డారు. ఆ మహానగరపు ప్రధాన డ్రైనేజీ కాలువలో శవస్నానం చేసిన వారు ఉన్నారు. వారిలో జర్నలిస్టులు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు, దేశభక్తులు, యథార్థవాదులు ఎందరో. చూద్దాం నా ఈ సాహసం ఏ పరిస్థితులకు దారితీస్తుందో. ఇక కరాళ నృత్యంలోకి వెళతాను. దినేష్ ఎదురుగా ఉన్న అతని అనుచరులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ నలుగురు అనుచరులకు ప్రత్యేకత ఉంది. పైకి అందరూ కార్మికుల్లాగే కనిపిస్తారు. మిగతా వారితో కలిసి ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారమే పనిచేస్తుంటారు. ఈ విషయాలు మాత్రమే అందరికీ తెలిసినవి. భూపతిరావుకి దినేష్ మాత్రమే తెలిసినవి వేరే ఉన్నాయి. బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా, ఎవరూ పసిగట్టకుండా నలుగురు మేధావులతో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ని నెలకొల్పారు. అదే లెంప్. లెంప్లో 4 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఒక్కో అక్షరం ఆ ఆర్గనైజేషన్లో ఉన్న ఒక్కో వ్యక్తి రహస్య చిరునామా. ఆ వ్యక్తిని ఆ ఇంగ్లీష్ అక్షరం పేరుతోనే పిలుస్తుంటారు. భూపతిరావు, దినేష్. ఆ అక్షరంలోనే వాళ్ళు చేయవలసిన పనికి సంబంధించిన ఇంగ్లీష్ పదం మొదటి అక్షరం కూడా ఉంటుంది. లెంప్లో LEMP అని 4 అక్షరాలు ఉన్నాయి. ఎల్ అంటే టేబుల్. మొదటి వ్యక్తి ఎల్ అని గుర్తించారు. ఇతను లేబర్ ప్రాబ్లమ్స్ని ముందుగానే పసిగట్టే వేట కుక్క లాంటి వ్యక్తి. ఇతను అందరి కార్మికుల్లాగే డ్యూటీకి హాజరవుతూ పనిచేస్తూ తోటి కార్మికులు చెలరేగే అసంతృప్తిని, అశాంతిని పసిగట్టి వాటిని ఎప్పటికప్పుడు రహస్యంగా దినేష్కి చేరవేస్తుంటాడు. కార్మికుల్లో చెలరేగే అసంతృప్తిని పసిగట్టడానికి ఇతను అనేక పద్ధతులు అవలంబిస్తుంటాడు. మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా అప్పుడప్పుడు రెచ్చిపోతుంటాడు. ఆ సందర్భంలో తనను సపోర్ట్ చేసే వ్యక్తుల్ని గుర్తించుకొని వారిని నీడలా వెంటాడతాడు. యూనియన్ లీడర్స్కి చెందిన అంతరంగికుల్ని వివిధ రకాలుగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. వారి ద్వారా లీడర్ అంతరంగాన్ని అంచనా వేస్తాడు. కార్మికులు కానీ, యూనియన్స్ కానీ భవిష్యత్తులో ఏ డిమాండ్ మీద మేనేజ్మెంట్ మీద తిరగబడవచ్చో తెలుసుకుంటాడు. అది మరుక్షణం దినేష్కి అందించబడుతుంది. ఆ వార్తా ప్రాముఖ్యాన్ని బట్టి తన పరిధిలోనే పరిష్కరించవచ్చా లేదా తండ్రి దాకా తీసుకెళ్లాలా అనేది దినేష్ నిర్ణయించుకుంటాడు. ఇందుకుగాను డీప్ ప్రతికల వేలల్లో సొమ్ము అందించబడుతుంది. కానీ ఈ అంకెలు కంపెనీ అకౌంట్ బుక్స్లో రికార్డ్ కావు.
ఈ ఖర్చు వేరే పద్ధతుల కింద చూపెట్టబడుతుంది. రెండవ అక్షరం ఈ అంటే ఎకనామిక్ పాలసీ అండ్ ప్రాబ్లమ్స్. ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు అవి తీసుకునే నిర్ణయాలు, వడ్డీ రేటు, పెట్టుబడులు, విదేశీ మార్కెట్ ద్రవ్యాలు, షేర్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్, అట్టడుగు పొరల్లో వచ్చే అతి ప్రమాదకర కదలికల్ని ఈ అనే వ్యక్తి పసిగట్టి దినేష్కి చేరవేస్తాడు. ఇతని ఖర్చు వేలల్లో ఉంటుంది, ఒక్కోసారి లక్షల్లో కూడా. భవిష్యత్తులో వడ్డీ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని ముందే తెలిస్తే పెరగకముందే పెద్ద మొత్తాల్లో లోన్స్ తీసుకుంటాడు భూపతిరావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వస్తువుపై ధర పెంచనున్నాయో ముందే ఈ వ్యక్తి ద్వారా తెలిసిపోతుంది కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాడు. మూడవ అక్షరం ఎం అంటే మేనేజీరియల్ ప్రాబ్లమ్స్. భూపతిరావుకు దాదాపు 25 కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీకి ఆయా శాఖల్లో ఉన్నత విద్యార్హతలు, పరిణత గల వ్యక్తుల్ని ఎగ్జిక్యూటివ్ లెవెల్లో నియమిస్తాడు. వీరి చేతుల్లోనే ఆయా సంస్థల పనితీరు, సామర్థ్యం, ప్రొడక్టివిటీ లాంటివి ఉంటాయి. ప్రతి సంస్థను, ప్రతి అంశాన్ని యజమాని ఒక్కడే లేక కొద్దిమంది యజమానులు చూసుకోలేడు కనుక ఆ విధంగా నియమిస్తారు. ఈ వ్యక్తులు తలుచుకుంటే ఎలాంటి సంస్థనైనా 24 గంటల్లో స్తంభింపజేయగలరు. ఈ స్థానాలు అతి ప్రమాదకరమైనవి. సాధారణంగా ఇలాంటి పదవుల్లో బంధువుల్లో, స్నేహితుల్లో, నిజాయితీ పరుల్లో, విశ్వాసం ఉన్న వ్యక్తుల్లో నియమిస్తారు. అయినా దెబ్బతిన్న సంస్థలు ఉన్నాయి. ఈ ఎం అనే వ్యక్తి యాజమాన్యానికి వ్యతిరేకమైన వాడిగా ఈ పదవుల్లో ఉన్న వారి దృష్టిలో పడతారు. కావాలని అలా కనిపిస్తేనే వారిలో యాజమాన్యం పట్ల ఏమైనా అసంతృప్తి, నిరసన ఉంటే బయటపడతాయని ఇలాంటి గూఢచారుల్ని ఈ మధ్య ప్రతి సంస్థ నియమిస్తోంది. రానున్న ప్రమాదాలని ముందుగానే పసిగట్టేందుకు ఇది మరుక్షణం దినేష్కి చేరుతుంది. దినేష్ వారిని అన్యాపదేశంగా మందలించటము, హెచ్చరించటము, బెదిరించటము చేస్తాడు. దాంతో వారు సెటరైట్ అయితే వారి పదవులు కొనసాగుతాయి. లేదంటే ఈ విషయం భూపతిరావు దృష్టికి తీసుకెళ్తాడు దినేష్. ఆ రాత్రికి రాత్రి ఆ వ్యక్తి ఉద్యోగం ఊడిపోతుంది. అతను అది తెలియక మరుసటి రోజు ఆఫీసుకు వచ్చి తన సీటు దగ్గరికి వెళ్ళగా అందులో మరో కొత్త వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతను వెంటనే ఇతన్ని డిస్మిస్ చేసిన కంపెనీ లెటర్ అందిస్తాడు సవినయంగా. ఇక 4వ అక్షరం పి అను పొలిటికల్ చేంజెస్ అండ్ కూప్స్. రాజకీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చే మార్పులు, వాటి పట్ల ప్రతిపక్షాల రియాక్షన్స్, వాటి విశ్వరూపం మొదలగునవి. ఇతనెప్పుడు ఏదో పనున్నట్లుగా నటిస్తూ నలుగురికి పైరవీలు చేసి బట్టి 4 డబ్బులు సంపాదించుకునే పొలిటికల్ బ్రోకర్గా అనిపిస్తాడు అందరికీ. అతను భూపతిరావు కంపెనీలకు చెందిన మనిషిని ఎవరూ ఇంతవరకు పసిగట్టలేదు. భూపతిరావుకు రాజకీయంగా ఏదన్నా పని కావాల్సి వస్తే తనకు తాను ప్రయత్నించడం అతని స్థాయికి తగదు గనుక ఇతని ద్వారా ఆ పనులన్నీ సానుకూలపరుచుకుంటాడు. ఈ నలుగురిలోకి అతి ముఖ్యమైన ఎల్ఎం ఒక సమర్థవంతంగా పనిచేయాలంటే లేబర్ సమస్యలు, నిర్వాహక సమస్యలు ఉండకూడదు. వీటిని ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకోగల సంస్థలే నేడు సవ్యంగా నడుస్తున్నాయి. ఎల్ఎం లాంటి సిఐడి వ్యక్తులు ప్రతి సంస్థలోనూ ఉంటారని ప్రతి సిబ్బందికి తెలుసు. ఉంటారనే కానీ ఎవరు అనేది తెలుసుకోలేరు. సిబ్బందిలో ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. తాము అనుకున్న విషయం క్షణాల్లో హై లెవెల్ మేనేజ్మెంట్కి ఎలా తెలిసిపోతుంది? ఈసారికి జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు, కానీ ఎక్కడో లీక్ అయిపోతుంది. తెలియని ఎల్ గురించి సిబ్బందికి భయమైతే తెలుసుకోలేని ఎం గురించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, షేర్ హోల్డర్స్కి భయం. లెంప్ లాంటి ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుంటే ప్రభుత్వం సంస్థలు సిఐడి, సిబిసిఐడి, యాంటీ కరప్షన్, పొలిటికల్ సెక్రటరీ, నమ్మకస్తున్న పార్టీ కార్యకర్తలు పై కార్యకలాపాన్ని నిర్వహిస్తారు. ఓ నెల క్రితం ఎల్ఎం అందించిన సమాచారమే భూపతిరావును హెచ్చరించింది. లెంప్ సభ్యులు 4 దినేష్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలాసేపటి నుంచి ఆవేశంగా ప్రచారం చేస్తున్న దినేష్ ఎల్ దగ్గరికి వచ్చి ఆగిపోయి అతని వైపు సాలోచనగా చూశాడు. అది గమనించిన ఎల్ లేచి నిలబడ్డాడు. మిస్టర్ ఎల్, మరోసారి వివరంగా ఆ విషయాలు చెప్పు అన్నాడు తనలో పెళ్ళిబుకుతున్న ఆవేశాన్ని బలవంతాన అణుచుకుంటూ. ఎల్ వినయంగా లేచి నిలబడి ఈసారి దినేష్ వైపు చూసి, చాలా కాలంగా నాకు ఓ వ్యక్తి మీద అనుమానంగా ఉంది. అతను ఎవరో అప్పట్లో తెలియదు. మన వర్కర్స్ లంచ్ అవర్స్లో ఫ్యాక్టరీ గేట్కి ఎదురుగా ఉన్న దర్బార్ రెస్టారెంట్కి వెళ్తుంటారు. నేను వారితో కలిసి వెళుతుండేవాడిని. ఓ రోజు ఆ వ్యక్తి వచ్చాడు. అతన్నెప్పుడు నేను గతంలో చూడలేదు. విచిత్రంగా ఉన్న అతని కదలికలు నన్ను తన వైపుకు తిప్పుకునేలా చేశాయి. ఏం చెప్పుకుంటూ వెళుతున్నాడు. అప్పటికే దినేష్ ఆ వ్యక్తి ఎవరై ఉంటారని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
లెంపులోని మిగతా ముగ్గురు సభ్యులు కూడా ఆసక్తిగా వింటున్నారు. ఆ వ్యక్తి మన వర్కర్స్లో ఇద్దరితోనే మాట్లాడి వచ్చిన 5 నిమిషాల్లోనే వెళ్ళిపోయాడు. ఉన్న 5 నిమిషాల్లో అతను ఏదో మాట్లాడాడు. ముందు వారికి అతను ఫ్రెండ్ అయి ఉండవచ్చు కదా అని అంతగా ఆసక్తి కనపరచకపోయినా వారు మాట్లాడుకుంటున్న తీరు కాస్తంత అనుమానాన్ని రేకెత్తించింది. వెంటనే నేనున్న చోటు నుంచి లేచి వారికి అనుమానం రాకుండా ఏదో పనున్నట్లు అటుగా వెళ్ళాను. సరిగ్గా నేను వారి టేబుల్ పక్క నుంచి పాస్ అవుతుండగా నాకు వినిపించిన మాటలు ఇటీవలే రిలీజ్ అయిన సినిమాల గురించి. ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంత ఆతృతతో టేబుల్ మీదకి వంగి ముగ్గురి తలల్ని బాగా దగ్గరగా చేర్చుకొని సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారని నేను విన్నప్పుడు నా అనుమానం మరింత బలపడింది. ఆ వ్యక్తి రోజు సరిగ్గా లంచ్ ఎవరికి రావటం, వారితో కాసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. ఎల్ ఒకంతసేపు ఆగాడు. అప్పుడు ఏర్పడిన మౌనంలో దినేష్ గుప్పిళ్ళు బిగుసుకున్నాయి. ఆవేశంగా ఓ అడుగు వేసి ఎవరా ఇద్దరు అన్నాడు. దినేష్ కంఠంలో తొంగి చూసిన కోపానికి లెంప్ సభ్యులు కొద్దిగా కంగారు పడినా అంతలోనే తిరిగి సర్దుకున్నారు. సత్తయ్య దినేష్ కంఠంలో కోపంతో ఆశ్చర్యం కలిసిపోయింది. స్వతహాగా దినేష్ మహాకోపిష్టి. దాన్ని భూపతిరావు చిన్నప్పటి నుండి కంట్రోల్ చేసుకుంటూ రావటం మూలంగా కొంత తగ్గినా అది అప్పుడప్పుడు బయటపడి ఎదుటి వారిని భయపెట్టేలా చేస్తుంది. చెప్పు అన్నాడు దినేష్ ఆవేశంగా పచారు చేస్తూనే. అప్పుడు రాత్రి 1 గంటగా వస్తుంది. లెంప్ సభ్యులు దినేష్ని కలుసుకొని ఆ బిల్డింగ్ చుట్టుపక్కల చీకటి నిశ్శబ్దంలో స్నానం చేస్తోంది. అటు ఫ్యాక్టరీకి ఇటు కార్మికపురానికి మధ్యనున్న చిన్న బిల్డింగ్లోనే భూపతిరావు పారిశ్రామిక సామ్రాజ్యపు చిరు కదలికల్ని కూడా రికార్డ్ చేసే ప్రమాదకరమైన వ్యక్తులున్నట్లు అప్పుడప్పుడు వార్త అక్కడే సమావేశమవుతారని ఆ సామ్రాజ్యపు అధినేతకు కూడా తెలియకుండా కాపాడుకొస్తున్న రహస్యం ఆ వ్యక్తే ఉంచితే సత్తయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎప్పుడూ చార్మినార్ సిగరెట్స్ మాత్రమే కాల్చే సత్తయ్య ఫిల్టర్ సిగరెట్స్తో కనిపిస్తున్నాడు. అప్పుడప్పుడు బార్లో చుట్ట అతను ధరించే బట్టల్లో కూడా మార్పు వచ్చింది. చాలా ఖరీదైన స్పన్ పాలియస్టర్ బట్టలతో పాటు ఖరీదైన కోహినూర్ చెప్పుల్స్ వేసుకుంటున్నాడు. వీటన్నిటిని బట్టి ఓ నిర్ణయానికి వచ్చాను. నేను సత్తయ్యని నీడలా వెంటాడడం మొదలెట్టాను. ఓ రోజు మన టెక్స్టైల్ యూనిట్లోని డైయింగ్ సెక్షన్ ఇంజనీర్తో కలిసి ఓ బార్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు సత్తయ్య. సత్తయ్య కేవలం క్లాస్ 4 వర్కర్. అతనితో ఎగ్జిక్యూటివ్ కేడర్లో ఉన్న డైయింగ్ సెక్షన్ ఇంజనీర్ అంత చనువుగా ఉండటం మరింత ఆశ్చర్యం వేసింది. ఏం చేయబోతున్నారన్నది నిర్దిష్టంగా తెలియకపోయినా ఏదో ప్రమాదకరమైన కూప్ ఒకటి ఓ స్పష్టమైన రూపం సంతరించుకోబోతుందని పసిగట్టాను. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? దినేష్ నోటి వెంట బుల్లెట్లా వచ్చిన ప్రశ్న. దినేష్ కోపతాపాలు తెలిసిన లెంప్ సభ్యులు నలుగురు ఓ క్షణం అసంకల్పితంగానే ఉలిక్కిపడ్డారు. సన్నగా పీలగా ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఓపిక లేని వాడిలా ఉంటాడు. చూడటానికి చాలా అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా అతన్ని నేను అంచనా వేశాడు. మిస్టర్ ఎల్ హ్యూమన్ సైకాలజిస్ట్లో దిట్ట. మొదటి చూపులోనే ఎదుటివాడి అంతరంగాన్ని అంచనా వేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఆకలిని భరించలేక డబ్బు లేకుండానే ఏదో ఒక మాయ చేసి హోటల్లో భోంచేయాలని వచ్చేవాడి చూపులు కదలికలు, అదే హోటల్లో ప్రమాదకరమైన కూప్ తయారు చేసేందుకు వచ్చే వ్యక్తి చూపులు ప్రాథమికంగా ఒకేలా కనిపించినా పరిశీలనలో లోతుకు వెళ్తే ఎవరేమిటో తెలుస్తుంది. అది ఎల్కి బాగా తెలుసు కాబట్టి భూపతిరావు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. అంటే నెల క్రితం నాన్నగారి దగ్గరికి వచ్చి బెదిరించిన వ్యక్తి ఇతను ఒకరేనా? సడన్గా అడిగాడు దినేష్. కావచ్చు సార్. ఇంతకీ అతనెవరు? అతనే సత్యరాజు అనుచరుల్లో అతి భయంకరమైన వ్యక్తి, దీపక్ రాజు. మిగతా లెంప్ సభ్యులతో పాటు దినేష్ కూడా ఓ క్షణం ఉలికిపడ్డాడు. అతనెవరో తెలిసినా ఆ క్షణం చర్య తీసుకోగలంత తేలికైన వాడు కాదని దినేష్ గ్రహించాడు. థ్యాంక్ యూ మిస్టర్ ఎల్ అంటూ వైపు తిరిగి బోర్డులో ఉన్న భాగ్యరాజ్ డైరెక్టర్ ఎవరు? ఏమైనా వివరాలు సేకరించారా? విషయం ఆ లోతుకు వెళుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడి అది అంత తేలిగ్గా తీసుకోదగ్గదిగా అనిపించటం లేదు దినేష్కి. సారీ సార్, అది కనుక్కోవటానికి మరికొద్ది రోజులు పడుతుంది అన్నాడు మిస్టర్ ఎం జంకుతూనే. ఈ సమాధానం దినేష్కి చికాకు కలిగించింది. అది పైకి కనిపించకుండా మరికొద్ది రోజులు అంటే ఎన్నాళ్ళు? అప్పుడైనా ఎలా కనుక్కోగలరు? సూటిగా ప్రశ్నించాడు. మొన్న మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగాను. ఇటీవల జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాన్ని పూర్తిగా 4 వైపుల నుంచి రహస్యంగా వీడియో కెమెరాలు ఏర్పాటు చేసి
ఆ 4 రికార్డింగ్ వీడియో క్యాసెట్స్ ఇప్పించమని అంటూ అర్ధోక్తిగా ఆగిపోయాడు మిస్టర్ ఎం. ఎస్ అవి రెడీగా ఉన్నాయి. మీ ముందున్న టేబుల్ సరుకులో ఉన్నాయి, తీసుకోండి అన్నాడు దినేష్ చేతిలో ఉన్న చిన్న స్లిప్ని విడదీస్తూ. సార్, మరొక్క విషయం అన్నాడు మిస్టర్ ఎల్ వినయంగా. చెప్పండి అన్నాడు దినేష్ పొడిగా చేతిలోని స్లిప్ని పరిశీలనగా చూస్తూ. త్వరలో టెక్స్టైల్ పరిశ్రమలో అనూహ్యమైన రీతిలో సమ్మె ప్రారంభం కావచ్చని నాకు అనుమానంగా ఉంది. తగిన ఆధారాలతోనే అంటున్నాను. ఇది మీకేమన్నా ఉపయోగపడవచ్చేమో. ఆర్ యు షూర్ అడిగాడు దినేష్ షాక్ అవుతూ. ఖచ్చితంగా అన్నది మరో నెలలోగా నిర్ధారించగలను. అయితే వస్తుందనే అంచనాతోనే ముందుకు సాగటం మంచిదని నా అభిప్రాయం అన్నాడు ఎల్ కూర్చుంటూ. దినేష్ ఆలోచనల్లో పడ్డాడు. అనడానికి నిదర్శనంగా కుర్చీలో కూర్చుని తల వంచుకొని 2 చేతుల చూపుడు వేళ్లతో నుదురుని రుద్దుకుంటున్నాడు. మిస్టర్ ఎల్ సామాన్యమైనవాడు కాదు. ఒకటి జరుగుతుందని చెప్పాడంటే అది తప్పక జరిగి తీరింది. గతంలో కేవలం తన యూనిట్స్లోనే చిచ్చి రాచుకుంటుందేమోనని ఆలోచిస్తూ తన ఆలోచనలకు గిరిగీసుకున్న దినేష్ ఇప్పుడు వాటిని జరిపేసుకుంటూనే ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన తండ్రి దాకా తీసుకెళ్లాలని. సాయంత్రం 5:30 కావస్తుంది. జూబ్లీ హిల్స్లో ఉన్న సాహితీ ఇండస్ట్రియల్ రికవరీ కార్పొరేషన్ గేట్లోంచి సిబ్బంది బయటకు వస్తున్నారు. విశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రహరీ గోడ మధ్య 6 అంతస్తుల సాహితీ కార్పొరేషన్ టీవీగా కనిపిస్తోంది. గొప్ప కళాత్మకంగా కనిపించే ఆ బిల్డింగ్ వాస్తుకళతో సింప్లిసిటీ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి సాహితీ కార్పొరేషన్ చైర్పర్సన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఆందోళనగా కూర్చున్నాడు వ్యక్తి. కరెక్ట్గా 5:45కి కబురొచ్చింది. అతను అటెండర్ చూపించిన హాల్లోకి అడుగుపెట్టాడు. ఒక్కసారి చల్లగా తగిలిన పెర్ఫ్యూమ్ ఎయిర్ అతన్ని కొద్ది క్షణాల్లోనే సేద తీర్చగలిగింది. పొడవాటి హాలుకి ఆ చివర ఓ ఎగ్జిక్యూటివ్ చైర్, దాని ముందు నవాబుల కాలం నాటి పెద్ద టేబులు, దానికి ఇవతల వరుసగా ఓ 10 కుర్చీలు వేసి ఉన్నాయి. ఆమెను కలుసుకునేందుకు వచ్చేవారి కోసం. ఎంతో మంచి అభిరుచి ఉంటే తప్ప ఆ హాల్ని అలా డెకరేట్ చేయటం అసాధ్యం అన్నట్లుగా ఉంది. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎయిర్ కండిషనర్ శబ్దం మెల్లగా వినిపిస్తోంది. కుర్చీ అటు తిరిగి ఉండటం వలన ఆమెను చూసే అవకాశం వెంటనే కలగలేదు. ఆఖరికి అతని గొంతు పెగిల్చుకొని గుడ్ డే మేడం అన్నాడు. అప్పుడు తిరిగింది చైర్ గుండ్రంగా. సీట్లో ఉన్న ఆమె వైపు చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఊహలు తలక్రిందులయ్యాయి. ఆమె నిర్వహించే బిజినెస్ బట్టి ఆమెకు 50 పైనే వయస్సు ఉండవచ్చని ఊహించాడు. కానీ వాస్తవంలో ఆమె యువతి. 25, 26కి మించి ఉండవు. అంటే దాదాపు తన వయసే. మధ్య వయస్కురాలనుకుని ఆ రేంజ్లో మెంటల్గా ప్రిపేర్ అయి వచ్చిన అతను వెంటనే మాట్లాడలేకపోయాడు. వచ్చిన కొద్ది క్షణాల్లోనే పచ్చని ఆమె మోము ఛాయల్లో ప్రత్యేకమైన ఓ ఆకర్షణతో పాటు పెద్దరికం కూడా కనిపిస్తోంది. అది ఆమె సంతరించుకున్న పరిపూర్ణతలోంచి వచ్చింది కావచ్చు. మెరుస్తున్న కళ్ళు చురుగ్గా సూటిగా చూస్తున్నాయి. కొనదేరిన ముక్కు ఆమె తెలివితేటలకు నిదర్శనం అన్నట్లుగా ఉంది. పల్చటి చెక్కిళ్ళు, వంపు తిరిగి మధ్యలో సట్టబడిన చుబుకం, లేత తమలపాకుల్లా దీన్ని మించిన అందం దేనితో చెప్పలేనంత అందంగా ఉంది. వీటన్నిటి వెనుక ఎదుటి వ్యక్తికి వేరే ఆలోచన కలగకుండా సెటరేట్ చేయగల గంభీరత, అంతకన్నా అంచనా వేయగల చూపుల కదలికలు. ది సెలబ్రేటెడ్ లేడీ ఇన్ ది ఇండియన్ ఇండస్ట్రియల్ లైమ్లైట్. ఆమె గురించి, ఆమె తెలివితేటల గురించి కథలుగా వినటం, చదవటం ఓ ఎత్తైతే, ఆమెను ప్రత్యక్షంగా చూసి స్థైర్యంగా ఆమె ముందు నిలబడటం ఒక ఎత్తు. జుత్తంతా వెనక్కులాగి ముడివేయటంతో పచ్చగా విశాలంగా కనిపిస్తున్న నుదురు, ఆమెలో కనిపిస్తున్న ఇన్ని అద్భుత అందాల వెనుక ఆమె ధరించిన దుస్తులు మాత్రం సాదాసీదాగా ఉన్నాయి. కోట్లకు అధికారిని, మునిగిపోతున్న ఎన్నో కంపెనీలకు నీరు పోసి బతికించిన ది క్వీన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వరల్డ్. ఇంత సాధారణమైన చీరలు మరెంతో నిరాడంబరంగా, ఊహించని పరిణామం. కనీసం కల్లోనైనా కొన్ని క్షణాలు ఆమె నుంచి దృష్టి మరల్చుకోలేకపోవడంతో వెంటనే ఏం మాట్లాడలేకపోయి లోనే కాస్త తడబడ్డాడు. కర్తవ్యం గుర్తుకొచ్చి వెంటనే తేరుకొని అలర్ట్ అయిపోయాడు. ఆమె సూటిగా తన వైపే చూస్తోంది. ఓ చేతిలో పెన్, మరో చేతిలో గాగుల్స్ నెమ్మదిగా కదులుతున్నాయి. ఆమెకు అది అలవాటే కనుక వచ్చిన వ్యక్తి అంతరంగాన్ని అంచనా వేయగలిగింది. తనే కదిలించకపోతే అతను మరికొంత కాలాన్ని వృద్ధాపరచవచ్చని ఊహించి, చెప్పండి, ఏమిటి మీ పని అని మంద్రస్వరాన ప్రశ్నించింది. శాసించగల మాడ్యులేషన్, స్పష్టమైన ఉచ్చారణ. నా పేరు ఆదిత్య.
ప్రీమియర్ కంపెనీలో ప్రాసెసింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఓ క్షణం ఆగి ఆమె వైపు చూశాడు. టేబుల్ మీద కాస్త వంగిన ఆమె తీరు తను చెప్పేది శ్రద్ధగా వింటున్నట్లుగా అనిపించి తిరిగి చెప్పటం మొదలెట్టాడు. మా కంపెనీ 1978లో ప్రారంభించబడింది. ఉత్పత్తి చేసే ప్రోడక్టు ప్లాస్టిక్ వెజల్స్ మధ్యతరగతి కుటుంబాల గృహిణులకు గృహోపయోగాలకు పనికొచ్చే వివిధ రకాలైన పాత్రలు, ప్లాస్టిక్ మగ్స్, బకెట్స్, ప్లేట్స్ లాంటివి మా కంపెనీ 1984 వరకు లాభాల్లో నడిచింది. 1985 నుంచి మా కంపెనీ ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతూ వస్తుంది. ఒక్క మాటలో పరిస్థితుల్ని మదింపు చేసి చెప్పాలంటే కంపెనీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. కొన్ని యూనిట్స్లో లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం. దాంతో వర్కర్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. టోటల్ మేనేజ్మెంట్ పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం కంపెనీని నేషనలైజ్ చేసేందుకు కానీ ట్రయల్ బేస్ మీద వర్కర్స్కి అప్పగించేందుకు కానీ సిద్ధపడుతోంది. ఇంకా చెప్పేవాడేమో కానీ ఆమె అడ్డుపట్టడంతో ఆగిపోయాడు ఆదిత్య. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉందనుకుంటాను అంది ఆధిపత్య వైపే నిశ్చితంగా చూస్తూ. ఆమె ఇచ్చింది సలహాను, సమాచారము లేక తన అయిష్టతో అర్థం కాలేదు ఆదిత్యకు. కాస్తంత స్థైర్యాన్ని కూడా తీసుకొని ఉంది, కానీ దానికి సంబంధించిన అధికారులు యాజమాన్యానికి ఇచ్చే సపోర్ట్. మాటల్ని సగంలోనే మిరింగేశాడు. ఇప్పుడు నేను ఫైనాన్స్ చేస్తే మీ కంపెనీ నిలబడుతుందంటారా? ఎస్ మేడం. మీకేమిటి ఇంట్రెస్ట్ ఇందులో? 4000 వర్కర్స్ కుటుంబాల సంక్షేమం కోసం. ఈ కటింగ్ ఒకసారి చూడండి అంటూ తన ముందున్న ఫైల్లోంచి ఓ ఇంగ్లీష్ పత్రికలో కట్ చేసిన పీస్ని తీసి అందించింది. అది చూడగానే ఆదిత్య ముఖం పాలిపోయింది. ఆమెను చూడకముందు తెలివి కలదనే ఊహించాడు, కానీ ఇంత క్యాలిక్యులేటెడ్ ఇంటెలిజెన్స్ అని ఊహించలేదు. ఆ కటింగ్ తను ఇంత క్రితం చూసింది. ప్రీమియర్ కంపెనీ నష్టాలకు ఆ కంపెనీ వర్కర్స్ ఏ విధంగా దుశ్చర్యలను పాల్పడ్డారో వివరించే ఆర్టికల్ అది. అవమానంగా తల ఉంచుకున్నాడు ఆదిత్య. మీ కంపెనీ దేశంలోని పెద్ద కుటుంబాల మీద వ్యాపారం చేసుకుంటోంది. మంచే దేశంలో 37.8% కుటుంబాలు సత్తుపాత్రలు, స్టీల్ సామాన్లు కొనలేని స్థితిలో ఉన్నారు. ముడి సరుకులు ధరలు పెరగలేదు, కానీ మీ కంపెనీ ఇప్పటికీ 7 సార్లు ధర పెంచింది. యాజమాన్యానికి విపరీతంగా లాభాలు వచ్చాయి. మీరు మీ హక్కుల్లో భాగంగా 31 డిమాండ్స్ అడిగి 24 తీర్చుకోగలిగారు. ఒక రకంగా మీరు కాస్తో కూస్తో లాభపడ్డట్టే. సారీ, మీకు వచ్చేది లాభం కాకపోవచ్చు, శ్రమకు తగిన ఫలితం. ఇంతవరకు బాగానే ఉందనుకుంటే మీ వస్తువులు కొనే పేద వినియోగదారులు మాత్రం తాము చేయని ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. ఆమె రైట్? ఆమె విషయాన్ని ఎటువైపు లాక్కెడుతుందో అర్థమైపోయింది ఆదిత్యకు. ఇక ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా సమర్థించుకోవడానికే అవుతుందని మౌనంగా ఉండిపోయాడు. ప్రజలు డబ్బుతో బ్యాంకుల నుండి ఆ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అందులో మీరు ఉద్యోగులయ్యారు. వారికి లాభాలు, మీకు బ్రతుకు తెరువు, జీతాల పెనుగుదల. మరి సగటు భారతీయుడికి? ఓకే, లీవ్ ఇట్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ ఎన్ని సంభవించాయి మీ ఫ్యాక్టరీలో? అర్థం కాలేదా? ఫ్యాక్టరీ వినాశనానికి మీరు చేసిన దాడులు విషయంలో లోతుకు వెళ్ళిన కొద్దీ ఆమె ముందు ఆదిత్య అల్పుడైపోతున్నాడు. దాదాపు 15. మీరు బేసిక్ పెరగలేదని ఒక యూనిట్లోని మిషన్ను నాశనం చేశారు. ఇంక్రిమెంట్స్ పెంచలేదని గోడౌన్ని తగలబెట్టారు. క్వార్టర్స్ కట్టించలేదని ప్రోడక్ట్ క్వాలిటీని దెబ్బతీశారు అంటూ బెల్ నొక్కింది. మరలా ప్రారంభించింది. మీ పిల్లలకు స్కూల్ ఫ్రీ అలవెన్స్ ఇవ్వలేదని బాయిలర్ని తగలబెట్టారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవటం కోసం మీ యాజమాన్యం వస్తువు రేటు పెంచి ఒడ్డెక్కింది. మీ డిమాండ్స్ పరిష్కరింపబడి మీరు ఒడ్డెక్కారు. అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? అంతకంతకు ఆమె మాటల్లో పెరుగుతున్న తీవ్రతను ఆదిత్య గమనించకపోలేదు. ఇక ఆమె ఫైనాన్స్ చేయదలని తెలిపోయింది. అంతలో ఓ అటెండర్ ఓ ప్లాస్టిక్ బకెట్ తెచ్చి సాహితీ ముందున్న టేబుల్ మీద ఉంచాడు. ఇది మీ కంపెనీ తయారు చేసినదేనా? ఎస్ మేడం. దీన్ని మా అటెండర్ కొని కరెక్ట్గా 120 రోజులు, కనీసం 6 నెలలన్నా కాకముందే దీనికి 2 పగుళ్ళు వచ్చాయి. ఈ పగుళ్ళు అతని మ్యాన్ హ్యాండ్లింగ్ వల్ల వచ్చినవి కావు. అపురూపమైన వస్తువుగా చూసుకున్నా వచ్చాయంటే ఏమిటి అర్థం? నాణ్యత లోపం. అంటే ఇక్కడ
రెండు జరిగి ఉండాలి. ఒకటి, యాజమాన్యమే నాసిరకం ముడి పదార్థాన్ని మీకు అందించి ఉండాలి. మీ సైడ్ నుంచి ఆలోచిస్తే మనకెందుకులే వీటి నాణ్యత, క్వాలిటీ మనకు కావాల్సింది అని మీ ఉద్దేశమై ఉండాలి. క్వాంటిటీ మనకు కావాల్సింది అని మీ ఉద్దేశమై ఉండాలి. లేదా ముడి సరుకులు మంచివే అయినా మీ అశ్రద్ధ వలన ఈ రకమైన వస్తువులు తయారై ఉండాలి. వీటి వలన తెలుస్తున్నది ఏమిటి? ఒకటి, మీ యాజమాన్యపు అక్రమార్జన. రెండు, మీ నిర్లక్ష్యం. మీ ఇద్దరి గురించే మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీకు అస్తిత్వాన్ని ఇస్తున్న పేద వినియోగదారుల గురించి ఆలోచించలేదు. మీరు, మీ యాజమాన్యం ఆడుకునే పారిశ్రామిక ఆవేశ స్వార్థపర అశాంతి చదరంగంలో సామాన్యులు పావులు. ఆ తర్వాత దేశ ఆర్థిక స్థితి మరో పావు. మీ సమ్మె సందర్భంగా ఎన్ని బస్సులు తగలెట్టారు? దాదాపు 15, అంటే 60 లక్షల నష్టం. ఆ బస్సులు మీవి కావు, మీ యజమానివి కావు, ప్రజలవి. కానీ అసంతృప్తి నలుగురి దృష్టిలో పడేందుకు, ఆ విధంగా మీ యాజమాన్యంపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు నాశనం చేశారు. మీ అన్నలు ఏదో చేయలేదని మీ తమ్ముళ్లను చంపుకున్నట్లే కదా. వాటిని సృష్టించే శక్తి లేని మీరు నాశనం మాత్రం చేశారు. అలాగే మరో కంపెనీ వర్కర్స్ మరికొన్ని బస్సులు, రైళ్లు టోటల్గా జరిగితే ఏమిటంటే బస్ ఛార్జీలు పెరగటం. ఈ వినాశనం ఏమాత్రం సంబంధం లేని సామాన్యులు పెరిగిన బస్సు ధరల్ని గతిలేక ఆయాసంగా చెల్లిస్తున్నారు. మీకు మాత్రం కంపెనీ బస్సులు ఉంటాయి. లేదంటే కన్వీనియన్స్ ఎలవెన్స్ ప్రయాణపు భత్యం కంపెనీ చెల్లిస్తుంది. ప్రజలు డబ్బుకు జవాబుదారీ కాదు, వినాశనానికి జవాబుదారీ కాదు, చితికిపోతున్న దేశ ఆర్థిక స్థితికి జవాబుదారీ కాదు. దేశం నాశనమైనా మీకు సంబంధం లేదు. దేశభక్తి అంటే అసలు తెలియదు. మీకు అన్నం పెట్టే తల్లి లాంటి ఫ్యాక్టరీ నాశనమైనా, మాతృభూమి మరుభూమి అయినా మీకేం చీకు చింత లేదు. మీ యాజమాన్యానికి లాభాలు, మీకు మీ డిమాండ్స్ తీరితే చాలు కదూ. మరో విషయం, మీ స్థానంలో మీ యజమాని ఉన్నాడనుకో, అప్పుడు నా విమర్శలో వారే ప్రధానం అవుతారు. అప్పుడు నేను అడిగే మొదటి పాయింట్, మీ వర్కర్స్లతో పని చేయించుకుంటూ లాభాలు ఆర్జిస్తూ వారి సమస్యల్ని గాలికి వదిలేసి అటు వినియోగదారుని ఇటు మీ వర్కర్స్ని మోసం చేస్తున్నారేం అని అడుగుతాను. మీ ఇద్దరిలో ఎవరిని ఏది అడిగినా సమిధలు మాత్రం సామాన్య ప్రజ. చివరిగా దేశం, అంతేనా? ప్రవాహంలో సాగిన ఆమె ఘాటైన ప్రసంగంలోని ప్రతి ప్రశ్న ఒక్కో కొరడా దెబ్బలా వచ్చి తగిలినట్టు అనిపించింది ఆదిత్యకు. అంతటి మేధాశక్తి, దాని వెనుక ప్రతి సమస్యను రూట్ అవుట్ చేయగల అపూర్వమైన పరిశీలనాత్మకత, ఈ రెంటి వెనుక ఉన్న దేశభక్తి, తన దేశ సామాన్య ప్రజల పట్ల తనకున్న సానుభూతి, అభిమానం, ప్రేమ. ఓహో, అపూర్వమైన స్త్రీ. అనిబిసెంట్, ఓ మదర్ తెరిసా, ఓ సరోజినీ నాయుడు, మహోన్నతమైన ఈ ముగ్గురు స్త్రీల ఉత్కృష్టతకు ఈమె పుణికి పుచ్చుకుందా? తను వచ్చిన పని మర్చిపోయాడు. తనను విమర్శించిందని ప్రసక్తి లేదు. ఆమె ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణతను కొలిచే ప్రయత్నంలో దిగ్భ్రమ చెందాడు. కొద్ది క్షణాలకు తన అనూహ్యమైన ఆలోచన స్రవంతి నుంచి తేరుకొని ఆమె వైపు చూశాడు. ఓసారి కాస్తంత స్థైర్యాన్ని కూడా తీసుకుని నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. ఇక మాట్లాడవలసింది ఏమి లేదన్నట్లుగా 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. తనలోనే ఎంతటి మార్పు! అరగంట క్రితం ఆమెను చూసిన తొలిచూపులో ఆమె అందాల్ని, ఎత్తుపల్లాల్ని, కట్టుబొట్టును మానసికంగా ఎంజాయ్ చేసిన తను కేవలం అరగంట తర్వాత ఆమెలో ఎలాంటి మహనీయురాళ్లను చూడగలిగాడు. ఇక సెలవు ఇప్పించమన్నట్లుగా ఆమె వైపు చూశాడు. ఆమె మొహంలో ఏ భావము కనిపించలేదు. అదే ప్రశాంతత, అవే చూపులు, అదే గంభీరత. వెనుదిరిగి ఒక్కో అడుగు వేస్తూ నెమ్మదిగా ద్వారబంధం వరకు వచ్చాడు. డోర్ మీద చేయి వేస్తున్నప్పుడు వినిపించింది ఆమె మాట. మీ ఫ్యాక్టరీ స్థితిగతుల్ని, భవిష్యత్తులో అది బాగా రన్ అయ్యేందుకు ఉన్న అవకాశాన్ని పరిశీలించేందుకు ఈ రాత్రికే నా మనుషులు బయలుదేరుతారు. పోతే ఒకటి గుర్తుంచుకోండి, ఇంతకాలం దోపిడీ వర్గం, పెట్టుబడిదారీ వర్గం, పారిశ్రామిక వర్గం, ప్రభుత్వం అంటూ దోపిడీలంటూ కేకలేస్తూ వస్తున్నారు మీ కార్మిక వర్గం. ఆ సందర్భంలో రష్యాని, చైనాని, యుగోస్లేవియాని, క్యూబాని చూపిస్తూ వచ్చారు. వారినెవరూ సమర్థించడం లేదు. మీకు వారు అన్యాయం చేస్తున్నారన్నది అనాదిగా ఆశాంతం ఎరిగిన విషయమే. కానీ మీరు చేసే
దుశ్చర్యల గురించి ఎవరూ ఎత్తి చూపటం లేదు. మీకు రష్యాని ఎత్తి చూపినప్పుడు, జపాన్ని, మీరు చైనాని ఎత్తి చూపినప్పుడు, కొరియాని, ఆయా దేశాల కార్మిక వర్గపు దేశభక్తిని, సిన్సియారిటీని, వారికై వారు గుర్తించే బాధ్యతల్ని ఎవరూ ఎంతకాలం ఎత్తి చూపలేరు. కానీ త్వరలో అది రాబోతోంది, ఇది మాత్రం గుర్తుంచుకోండి అంటూ ఆమె సీట్లోంచి లేచింది. అప్పుడు ఆమెను పూర్తిగా చూడగలిగిన ఆదిత్యకు కనురెప్పపాటు కాలంలో మదర్ తెరీసా రూపం స్ఫురణకు వచ్చింది. ఈ వయసుకే ఇన్ని ఆలోచనల, ఇంతవరకు ఎవరికీ లేని ఆలోచన దృక్పథం, ఆలోచనల్లో గొప్ప దేశభక్తి, ఆలోచనల్లో ఓ సరికొత్త కోణం. కృతజ్ఞతలు చెప్పి బయటకు నడిచాడు ఆదిత్య. కేవలం 35 నిమిషాలకి కొన్ని పదుల వయసు పైబడిన వార్ధక్యం, ఎప్పుడూ లేని ఆలోచనల ఘర్షణ, ఎన్నడూ చవి చూడని ఉద్రిక్తత. ఆదిత్య అలా వెళ్ళిపోగానే సాహితి తన ముందున రెడ్ కలర్ ఫోన్పై చేయి వేసింది. మరో నిమిషానికి 2 వ్యక్తులు ఆమె ముందున్నారు. ఆమె చెప్పుకుంటూ వెళుతోంది. 2 విద్యార్థులు ఏదో ప్రమాదం ముంచుకొస్తూ వస్తోందన్న భావాన్ని చూపిస్తున్నట్లుగా పరిగెత్తుకు వచ్చి అప్పటికే రూమ్ నుంచి బయటకు వచ్చి ఉన్న నాగ్ ముందు ఒక క్షణం ఆగి, ఓ క్షణం ఆయాసం తీర్చుకొని, రక్తపాతం జరిగిపోతుంది అన్నారు. నాగ్ ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు. అప్పటికే నాగ్ వెనక్కి చేరిన క్రాంతి, సుబ్బారావు, రాజు రానున్న ప్రమాదాన్ని పసిగట్టారు. అప్రయత్నంగా వారి చేతులు నాగ్ భుజం మీద పడ్డాయి, సపోర్ట్ ఇస్తున్న భావాన్ని తెలియజేస్తూ. నాగ్ ఓ క్షణం చురుగ్గా ఆలోచించి, అలాగే ఉన్న పలానా వారితో బయలుదేరాడు. ఆ వార్తను మోసుకొచ్చిన 2 తిరిగి పరుగందుకొన్నారు. ఏదో ముంచుకు వస్తుందన్న భావం వారి కాళ్ల వేగంలోనే నాగ్కి స్పష్టమైపోతోంది. నాగ్లో వేగం పెరిగింది. వీరిని అందుకునే ప్రయత్నంలో క్రాంతి, సుబ్బారావు, రాజు అప్పటికే విపరీతంగా ఆయాసపడిపోతున్నారు. అక్కడకు చేరుకునేసరికి సరిగ్గా నిమిషం పట్టింది. దూరాన్ని నుంచి ఆ దృశ్యాన్ని చూసిన నాగ్ నవనాడులు స్తంభించిపోయాయి. ఆడిటోరియం ముందున్న మైదానంలో అటువైపు ఓ 400 మంది, ఇటువైపు ఓ 400 మంది చీలిపోయి ఉన్నారు. మధ్యలో ఓ 15 మంది దాకా తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. అటువైపు ఇటువైపు ఉన్న స్టూడెంట్స్ ఆవేశంగా చేతులు పైకెత్తి గాలిలో ఊపుతూ నినాదాలు చేస్తున్నారు. అంతకంతకు వారిలో ఆవేశం పెరుగుతోంది. అది ఏ క్షణంలోనైనా అవధులు దాటవచ్చు. ఇకే మాత్రం ఆలస్యం చేసినా ఆ తర్వాత మిగిలేది విధ్వంసమే. ఆలోచిస్తూనే సుడిగాలిలా 2 గ్రూపుల మధ్యకు దూసుకొచ్చాడు నాగ్. ఓసారి పెద్దగా అరిచాడు. మరోసారి నాగ్ కేకలకు ఆ 2 గ్రూపుల్లో రియాక్షన్ కనపడింది. కలకలం తగ్గింది. ఆవేశంతో ఊగిపోతున్న వారి పిడికిళ్ళు కొద్దిగా వదులయ్యాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఓ క్షణం ఆగండి. నాగ్ కంఠం ఆ ప్రాంతంలో ఓసారి మారుమోగింది. ఒకే క్షణంలో ఎవరో మంత్రించినట్లుగా అయిపోయారు. అందరూ ఆసక్తిగా నాగ్ వైపు దృష్టి మరలించారు. ఇప్పుడు మన మధ్య తలెత్తిన విషయాలకు ఇలా విడిపోతూ యుద్ధం చేసుకోవటం పరిష్కారం కాదు. కథను తొక్కనున్న తమ ఉద్రేకానికి అడ్డుపడ్డ మిస్టరీని కొందరు స్టూడెంట్స్ నాగ్ వైపు అసహనంగా చూశారు. ఆట ఎక్కడో మొదలైంది. వారు ఆడుకోవటం ప్రారంభించారు. మనం వారి ఆటకు ఆయువు పట్టునే పావుల్ని కదిలించారు. మనలో కదలిక ప్రారంభమైంది. వ్యక్తిత్వం లేని వారు ఆడించే ఆటలో వ్యక్తిత్వం సంతరించుకుంటున్న మనం దాన్ని ఈ దేశంలోనే సమాధి చేసుకోవటం మరెన్నిటికో సమాధి గుణపాఠాలు అవుతాయి. నాగ్ ప్రసంగం నచ్చని ఓ ఉద్రేకి తెరవబోయిన నోరును కనురెప్పపాట్లో క్రాంతి నొక్కేశాడు. అసలు గేమ్ ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఏం ఆశించి ప్రారంభించారు, వీటికి సమాధానం రాబట్టుకోకుండా రంగంలోకి దిగితే విలువైన ఓ విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకుంటాం. వారిలో ఆవేశం క్రమేపీ పలచబడుతోంది. నాగ్ భావాలు నచ్చిన ఒక్కొక్కరు అతనికి చేరువుగా రావటం ప్రారంభించారు. దూరంగా ఆడిటోరియం మెట్ల మీద నిల్చుని ఈ తతంగమంతా చూస్తున్న ఓ వ్యక్తి కాస్త కంగారు పడ్డాడు. అతని భుజానికి వేలాడుతున్న సంచిలో 2 సోడా బుడ్లు, ఓ డజన్ దాకా గులకరాళ్ళు, యాసిడ్ బాటిల్స్ ఉన్నాయి. ఓ చేత్తో వాటిని నిమురుతూ వాటిని బయటకు తీసే అవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తుండగా, ఆ సమయం ఆసన్నమైందని ఉత్సాహపడుతుండగా నాగ్ రావటం వారిలో ఆవేశం క్రమేపీ తగ్గుతూ రావటం కాస్తంత చికాకు కలిగించింది. అసలు సమస్య కొత్తగా ప్రభుత్వం రిజర్వేషన్స్ పెంచటం, అనాదిగా సాంఘికంగా వెనుకబడ్డ మన సోదరుల్ని పైకి తెచ్చేందుకని నేను అనుకోవటం లేదు. దీనిలో ఏదో రాజకీయం ఉంది. సామరస్యంగా ఉన్న మన మధ్య చిచ్చు పెట్టడం కోసమే ఈ ప్రయత్నం జరిగిందని నా అభిప్రాయం. మేం బాగుపడటం ఇష్టం లేదు, అందుకే రిజర్వేషన్స్ని వ్యతిరేకిస్తున్నారు అని ఒక సోదరవర్గం. ఇప్పటికే కృంగిపోతున్న మేము ఇంకా పెంచిన ఈ రిజర్వేషన్స్ మూలంగా ఏమైపోవాలని మరో సోదరవర్గం.
ఇద్దరిది కొట్టేయలేని వాదన. ఇద్దరి మాటల్లోనూ న్యాయం అన్యాయం ఉన్నాయి. అయితే ఇది తెలుసుకోవటానికి కొట్టుకు చావటం, రక్తపాతం పరిష్కారం కాదు. ఈ ఆవేశంలో రోడ్లన పడి బస్సుల్ని, ప్రజల ఆస్తుల్ని తగలబెట్టడం పరిష్కారం కాదు. దేశ నిర్మాణానికి ఉపయోగపడాల్సిన మనమే నిర్మూలనానికి దిగజారిపోవటం దారుణం. నాగ్ ప్రసంగం అక్కడున్న అందరినీ మంత్రించింది. ఎవరూ కిక్కురుమనడం లేరు. శ్మశానం నిశ్శబ్దం అక్కడ అలుముకుంది. రెండు వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలనే తపన ఉంది. ఈ తపనకు ఆవేశాన్ని జోడించవద్దు, వివేకాన్ని జోడిద్దాం. ఓ సరికొత్త రీతిలో మన అసంతృప్తిని బయటపెడదాం. మనల్ని విడదీసి పరిపాలించాలనుకునే కుట్రదారులు ప్రధాన సమస్యల మించి ప్రజల దృష్టి మరలించి మభ్యపెట్టాలనుకునే కుహనాకారులు సిగ్గుపడేలా చేద్దాం. ఓ సరికొత్త రీతిలో మన అసంతృప్తి ఉద్యమాన్ని నడిపిద్దాం. తీర్పు ప్రజలే చెబుతారు. మనల్ని వివేకం లేని ఆవేశపరులుగా చిత్రీకరిస్తూ వస్తున్న రాజకీయ పార్టీలకు చెప్పుతో కొట్టినట్టు చేద్దాం. ప్రజలు గొర్రెలు అని మురిసిపోతున్న పాలకుల కళ్ళు తిరిగేలా చేద్దాం. గొర్రెలకు బుర్రలు వస్తాయి. మరో గంటకే మన సరికొత్త ఉద్యమం ప్రారంభమవుతుంది. అందరూ సమాయత్తం కండి అని నాగ్ ఓ క్షణం తన ప్రసంగాన్ని ఆపి నలువైపులా పరిశీలనగా చూస్తూ జై భారత్ మాత అన్నాడు కంఠాన్ని చీలుస్తూ. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.